ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ద్వారా మీరందరూ మనమందరము కూడా నడవవలసిన త్రోవను చూపిస్తూ ఉన్నారు. అది చూద్దాము. యెషయా గ్రంథం నుండి 62వ అధ్యాయము మరి 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ప్రభువైన దేవుడు మరి క్రీస్తు యేసువారు ఒక సమాచారమును మీకును మనందరికి కూడా ఈ ఆదివార కాల సమయంలో ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే ఆయన ఉపదేశములను మనకు వినిపించుచున్నాడు. అట్టి సమాచారమును మనము మన హృదయాల్లోకి ఎత్తుకుంటున్నామా? మరి ఆయన మందిరాలకు సకాలంలో మనం నడుస్తున్నామా? మరి ఎక్కడ ఆయన సమాచారం దొరుకుతుందంటే ఆయన యొక్క పరిశుద్ధ ఆలయములలో మాత్రమే సమాచారము మనము కనుగొనగలం. అట్టి సమాచారమును మనం తెలుసుకుని ఆ సమాచారము నిజమైన దేవుని యొక్క ఉపదేశమని గ్రహించి ఆయన యొక్క మందిరములలో మనము మరి నిలవై ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ప్రతి ఒక్క ఉపదేశమును కూడా ఒక సమాచారముగా నువ్వు గ్రహించగలవు. అట్టి వార్తను నీవును నీ హృదయంలోకి ఎత్తుకోగలవు. మరి అలా రీతిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు అడుగుతున్నాడు. అంతేకాదు, ఈ ఆదివార కాల సమయమున ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని వెంపర్లాడుతూ మనం ఎక్కడికి పరిగెత్తుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క ఆలయంలోకి మనం రాలేకపోతున్నాం. తినడానికి త్రాగడానికి మన సమయమును హెచ్చించుతున్నామే తప్ప దేవుని యొక్క సమయమును దొంగిలిస్తున్నాం తప్ప దేవుని యొక్క సమాచారమును వినడానికి ఆయన మందిరాలలోకి మనము రాలేకపోతున్నాం. కారణం మన యొక్క మరి నాలుక రుచి కొరకు, శరీర ఆశల కొరకు, శరీరము యొక్క వృద్ధి కొరకు మాత్రమే మన యొక్క తపన మరి మనకు కనబడుతుంది. కానీ నిజమైన తపన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాచారమును మన హృదయంలోకి ఎత్తుకోగలిగితే ఆ హృదయమును దినదినము పెంపొందించుకోగలిగినట్లయితే ఇది నిజమైన సమాచారము, ఇది నిజమైన ఉపదేశం. ఆ ఉపదేశం కొరకు ఈ దినమైనదైనా సరే మరి ఈ ఆదివార దినమనైనా సరే ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయనను ధ్యానించుకొని ఆయన ఉపదేశమును విని ఆ యొక్క వార్తను మనమును నాయన పరిశుద్ధులుగా మేము ఉండడానికి మరి కృపచూపమని ఆ దేవుణ్ణి అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన వార్త మన హృదయాలలో ఉంటుంది. ఆ సమాచారాన్ని మనం మన హృదయాల్లోకి ఎత్తుకోగలం. ఆ సమాచారమే ప్రభువైన యేసు క్రీస్తుని గ్రహించగలం. మరి గ్రహించినటువంటి మనము క్రీస్తుని వెంబడించగలం. ఈ రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఏ దినముందైనా సరే మరి ఆత్మకు కావలసిన ఆహారం కొరకు ఆయన మందిరములలోనికి వెళ్ళవలసిన అవసరం ఉందని గ్రహించిన వారు మరి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ ద్వారా మనవి చేసుకుంటూ ఉన్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదములకు ఎనలేని వందనాలయ్యా. తండ్రి, ఇదిగో మేము మా యొక్క శరీర ఆశల కొరకు, నాలుక రుచి కొరకు మేము ఈ ఆదివార కాల సమయాన్ని, మీ సమయాన్ని మేము దొంగిలిస్తూ ఉన్నాం. అయ్యా నిజమే, మీ సమయాన్ని దొంగిలించే మేము ఈ లోకంలోనైనా ఒక దొంగలుగా బ్రతికేస్తున్నాం. ప్రభా, నిజముగా మీ సమయమును దొంగిలించకుండా నీ మందిరమునకు వచ్చి మీ వార్తను విని మీ సువార్తను ప్రకటించేవారుగా, మీ సువార్తను విని మా హృదయములలో దాచుకునేవారుగా, దాచుకున్నటువంటి ఆ యొక్క వర్తమానం చేత ఈ లోకంలో నిజముగా నీతిగా జీవించడానికి కృపా కనికరములను మీరు చూపమని బ్రతిమలాడుకుంటూ సమస్తమునైన ఘనతయు మహిమయు ప్రభావములు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో ఇదిగోనైనా ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను. ఇదిగో నన్ను నేనుగా అతి మిక్కిలిగా మీ పాదముల దగ్గర మీ పాద ధూళిగా తగ్గించుకుని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.